హాయ్ ఫ్రెండ్స్, అందరికీ హాయ్. ఈరోజు సోషల్ స్టడీస్ సబ్జెక్ట్ నుండి 13/8/2022 ఏపీ టెట్ పరీక్షలలో అడిగిన కొన్ని ముఖ్యమైన ప్రశ్నలు మరియు సమాధానాలు చూద్దాం. అందులో ముందుగా ఒకటో ప్రశ్న, క్రింది వానిలో భూగర్భంలో ఉన్న శిలలు వీటికి చెందని పదం ఏదని చెప్పి మనకు అడగడం జరిగినది. చూడండి, ఒకటో ప్రశ్న, క్రింది వానిలో భూగర్భంలో ఉన్న శిలలు వీటికి చెందని పదం ఏది? ఆప్షన్స్: పారగమ్య శిలలు, పారగమ్య శిలలు. నెక్స్ట్, పారగమ్య శిలలు అనేది ఈ యొక్క శిలలకు చెందిన పదమే. నెక్స్ట్, ఆక్విఫర్. ఆక్విఫర్ అనగా ఇది అండర్ గ్రౌండ్ లేయర్. ఆక్విఫర్ ఈజ్ అన్ అండర్ గ్రౌండ్ లేయర్ అని చెప్పవచ్చు. సో ఇది కూడా శిలలకు సంబంధించిందే. నెక్స్ట్, అపారగమ్య శిలలు, ఇది కూడా శిలలకు సంబంధించినదే. సగటు సముద్ర స్థాయి అనున్నది ఈ యొక్క శిలలకు సంబంధించినది కాదు. సో ఆన్సర్ ఫోర్త్ ఆప్షన్, చెందని పదం ఏదని చెప్పి మనకు అడగడం జరిగినది. ఈ మూడు కూడా చెందిన పదాలు: పారగమ్య శిలలు, ఆక్విఫర్, అపారగమ్య శిలలు. ఆన్సర్ ఏంటి అంటే సగటు సముద్ర స్థాయి. నెక్స్ట్, రెండవ ప్రశ్న, టండ్రా ప్రాంతంలో ఈ నెలల్లో సూర్యుడు ఉదయించడం మొదలవుతుంది. చూడండి, టండ్రా ప్రాంతంలో సూర్యుడు గరిష్టంగా 3 నెలలే మనకు ఉదయించడం జరుగుతుంది. అయితే ఏ నెలల్లో ఉదయించడం ప్రారంభమవుతుందని చెప్పి మనకు అడగడం జరిగినది. ఆన్సర్ ఫిబ్రవరి, మార్చ్ నెలల్లో ఉదయించడం మొదలవుతుంది. నెక్స్ట్, మూడో ప్రశ్న, ప్రపంచంలోనే అత్యధిక వైద్య కళాశాలలు ఉన్న దేశం ఏది? ప్రపంచంలోనే అత్యధిక వైద్య కళాశాలలు ఉన్న దేశం ఏది అంటే ఆన్సర్ భారతదేశం. నెక్స్ట్, నాలుగో ప్రశ్న, నాయంకర వ్యవస్థ వీరికి సంబంధించినది. చూడండి, నాయంకర వ్యవస్థ ఎవరికి సంబంధించినది అంటే కాకతీయుల కాలంలో ఉన్న సైనిక వ్యవస్థనే ఏమని పిలుస్తారంటే నాయంకర వ్యవస్థ అని పిలుస్తారు. కాకతీయుల కాలంలో ఉన్న సైనిక వ్యవస్థ పేరు ఏమిటి అంటే నాయంకర వ్యవస్థ. అయితే ఇక్కడ మనకు ఈ యొక్క రాజ్యాల పేర్లు అడగలేదు, ఇక్కడ రాజుల పేర్లు ఇవ్వడం జరిగినది. అందులో చూసినట్లయితే మనకు రుద్రమదేవి పేరు ఇవ్వడం జరిగినది. సో కాకతీయ వంశానికి చెందిన రుద్రమదేవి పేరు ఇవ్వడం జరిగినది. సో ఈమె కాకతీయ వంశానికి చెందినది కనుక ఈ యొక్క నాయంకర వ్యవస్థ వీరికి చెందినది. చూడండి, ఫోర్త్ ఆప్షన్, కృష్ణదేవరాయ గురించి చెప్పడం జరిగినది. సో కృష్ణదేవరాయ కాలంలో ఈయన విజయనగర రాజ్యానికి చెందిన వారు. విజయనగర రాజ్య కాలంలో సైనిక వ్యవస్థ పేరు ఏమిటి అంటే అమర నాయంకర వ్యవస్థ. సో అలా అడిగినట్లయితే అమర నాయంకర వ్యవస్థ. విజయనగర రాజ్యానికి చెందిన సైనిక వ్యవస్థ పేరు ఏమిటంటే అమర నాయంకర వ్యవస్థ. ఓకే. నెక్స్ట్, ఐదో ప్రశ్న, క్రింది వానిలో భిన్నమైన దానిని గుర్తించండి. చూడండి, అధ్యక్ష తరహా విధానము యుఎస్ఏ కరెక్ట్. యుఎస్ఏలో అధ్యక్ష తరహా విధానం. నెక్స్ట్, పార్లమెంటరీ తరహా విధానము భారతదేశం. పార్లమెంటరీ తరహా విధానము భారతదేశం కరెక్టే. నెక్స్ట్, ప్రత్యక్ష ప్రజాస్వామ్యము చైనా. చూడండి, చైనా వచ్చేసరికి ప్రత్యక్ష ప్రజాస్వామ్యం కాదు, యూనిటరీ కమ్యూనిస్ట్ స్టేట్. చూడండి, ఇది తప్పుగా ఇవ్వడం జరిగినది. ప్రత్యక్ష ప్రజాస్వామ్యము చైనా కాదు, యూనిటరీ కమ్యూనిస్ట్ స్టేట్ చైనా. నెక్స్ట్, ఫోర్త్ ఆప్షన్, కమ్యూనిస్ట్ విధానము యుఎస్ఎస్ఆర్ కరెక్టే. సో ఈ మూడు సరైనవి. ఇక్కడ వచ్చేసరికి సరిగానిది ఏదంటే థర్డ్ ఆప్షన్. సో అదే భిన్నమైనది. నెక్స్ట్, ఆరో ప్రశ్న, ఒక దేశాన్ని పరిపాలించే అధికారం ఉన్న వ్యక్తుల సమూహాన్ని ఏమని పిలుస్తారు? చూడండి, ఒక దేశాన్ని పరిపాలించే అధికారం ఉన్న వ్యక్తుల సమూహాన్ని ఏమని పిలుస్తారు అంటే ఆన్సర్ ప్రభుత్వము అని పిలుస్తారు. నెక్స్ట్, మద్రాస్ ఎస్టేట్ బిల్ అమలులోకి వచ్చిన సంవత్సరం పేరు ఏది? మద్రాస్ ఎస్టేట్ బిల్ అమల్లోకి వచ్చిన సంవత్సరం ఏది?
ఆన్సర్ 1950వ సంవత్సరం. నెక్స్ట్ 8వ ప్రశ్న, వింగ్స్ ఆఫ్ ఫైర్ పుస్తక రచయిత ఎవరు? వింగ్స్ ఆఫ్ ఫైర్ పుస్తక రచయిత ఎవరు అంటే ఏపీజే అబ్దుల్ కలాం. నెక్స్ట్ 9వ ప్రశ్న, భారత రాజ్యాంగం చేత గుర్తించబడిన భాషలు ఎన్ని? భారత రాజ్యాంగం చే గుర్తించబడిన భాషలు ఎన్ని అంటే 22. నెక్స్ట్ 10వ ప్రశ్న, 1867 సంవత్సరంలో బొంబాయిలో ప్రార్థనా సమాజంను స్థాపించిన వారు ఎవరు? ప్రార్థనా సమాజాన్ని స్థాపించిన వారు ఎవరు అంటే ఎంజి రనడే 1867 సంవత్సరంలో. యాక్చువల్గా ప్రార్థనా సమాజం స్థాపించింది ఎవరు అంటే ఆత్మారంగ పాండురంగ అంటాం మనం. 1867 సంవత్సరంలో బొంబాయిలో ప్రార్థనా సమాజాన్ని స్థాపించింది ఎవరు అని చెప్పి మనకి ఇక్కడ అడగడం జరిగినది మహాదేవ్ గోవింద్ రనడే. అదే ఆత్మీయ సభ తర్వాత బ్రహ్మ సమాజంగా మార్చడం జరిగినది. సో బ్రహ్మ సమాజాన్ని స్థాపించినది ఎవరు అంటే రాజా రామ్మోహన్ రాయ్. నెక్స్ట్ 11వ ప్రశ్న, ఆర్యులు ఈ క్రింది ఏ దేవతను పూజించలేదు? చూడండి, ఆర్యులు ఈ క్రింది ఏ దేవతను పూజించలేదు? ఆన్సర్ చూడండి, ఇక్కడ ఆప్షన్స్ చూద్దాం. యముడు, శివుడు, ఇంద్రుడు, సూర్యుడు. వీరు శివుడిని, ఆ కాలంలో శివుడు గురించి ప్రత్యేకంగా మనకు లేదు. సో ఏ దేవతను పూజించలేదు అంటే శివుడు. యాక్చువల్గా సింధు నాగరికత కాలంలో ప్రకృతి దేవతలను ఆరాధించేవాళ్ళు. అగ్నిదేవుడు, వాయుదేవుడు, ఇలా ప్రకృతి దేవతలను ఆరాధించేవాళ్ళు సింధు ప్రజలు. తొలివేద కాలంలో ప్రకృతి దేవతల్ని ఆరాధించేవాళ్ళు. మలివేద కాలం వచ్చేసరికి దేవత ఆరాధన మారడం జరిగినది. సో ఇక్కడ మనకు వచ్చేసరికి ఆర్యులు ఈ క్రింది ఏ దేవతను పూజించలేదు అంటే శివుడు. నెక్స్ట్ 12వ ప్రశ్న, ఎన్ఆర్ఈజీఏ నేషనల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్ ఈ సౌకర్యాలు కలిగించడం ద్వారా గ్రామీణ ప్రాంతంలో ప్రజల యొక్క జీవన ప్రమాణాలను పెంచడానికి కృషి చేస్తుంది. ఈ యొక్క ఎంఎన్ఆర్ఈజీఏ పథకము ఈ సౌకర్యాలు కలిగించడం ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో ప్రజల యొక్క జీవన ప్రమాణాలను పెంచడానికి కృషి చేస్తుంది. యాక్చువల్గా ఈ యొక్క ఎంజీఎన్ఆర్ఈజీఏ అంటాం కదా, మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్. ఇది ఏ సౌకర్యాలు కల్పించడానికి కృషి చేస్తుంది అంటే ఉపాధి సౌకర్యాలు. ఎంజీఎన్ఆర్ఈజీఏ ఏ సౌకర్యాలు కల్పించడానికి కృషి చేస్తుంది అంటే ఉపాధి సౌకర్యాలు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ టు ఆల్. మన యొక్క ఛానల్ మొదటిసారిగా చూస్తున్న వారు ఎవరైనా ఉంటే తప్పనిసరిగా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్, థ్యాంక్ యూ టు ఆల్. థ్యాంక్ యూ.